నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పులివెందులలో ఘనంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు సర్పంచుల సన్మాన కార్యక్రమం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదకూరులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై కేసు నమోదు. $5 కోట్ల రాష్ట్ర ప్రజలకు వ్యవసాయానికి సేవలందిస్తున్న కార్మికులను పర్మిట్ చేయాలి. జమ్మలమడుగు ఏబిఎన్ రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగు పట్టణ పరిశీలకులు శ్రీమతి ఇందిరమ్మ డిమాండ్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా కదిలాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పులివెందుల నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు మరియు తాలూకా పరిధిలోని గ్రామ సర్పంచులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సన్మానం పొందిన మాజీ మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తమపై నమ్మకం ఉంచి సేవ చేసే అవకాశం కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అండగా నిలిచిన అవినాష్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. గత 5 ఏళ్లలో గ్రామాల్లో, పట్టణాల్లో నీటి సమస్యలు, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జగన్ ప్రభుత్వం చూపిన చొరవ మరవలేనిదని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో పులివెందులలో నిర్మించిన హాకీ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి నిర్మాణాలను ఈ ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోందని విమర్శించారు. ముఖ్యంగా పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం మంజూరు చేసిన 50 మెడికల్ సీట్లను చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి పంపడం దారుణమని మండిపడ్డారు. వైఎస్ జగన్ ప్రతిపాదించిన మా వీగన్ కాన్సెప్ట్ను కూటమి ప్రభుత్వం హేళన చేయడంపై ఎంపీ మండిపడ్డారు. మచిలీపట్నం సీ పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్, విజయవాడ నేషనల్ హైవేలను అనుసంధానిస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ చేసిన ఆలోచన అద్భుతమైనదని గుర్తు చేశారు. ఇదే క్రమంలో రాయలసీమ నీటి వాటాను తెలంగాణకు తరలిస్తూ చంద్రబాబు సీమకు ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరగా రాబోయే స్థానిక ఎన్నికల కోసం క్యాడర్ను ఎంపీ సమాయత్తం చేశారు. భయభ్రాంతులకు గురి చేసే శక్తులను ఎదిరించి అందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పులివెందుల గడ్డ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన సందేశం పంపేలా ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోటూరు చిన్నప్ప, వరప్రసాద్, పార్నపల్లి కిషోర్, హాల్ గంగాధర్ రెడ్డి, దేవిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, వేంపల్లి రవికుమార్ రెడ్డితో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గమనించమని మీ అందరూ కూడా ప్రజల దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళమని చెప్పి మీ అందరినీ కూడా మనవి చేస్తూ ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అరటి రేట్లు. ప్రతిరోజు వైఎస్ మనోహర్ సార్ ప్రతి ఒక్క వార్డులో కూడా మున్సిపల్ చైర్మన్ గా తన వంతు కూడా ఎంతో కృషి చేస్తూ వైఎస్ మనోహర్ రెడ్డి సార్ కు, మిగతా కౌన్సిలర్లకు వెన్నుదండుగా ఉంటున్న మున్సిపల్ చైర్మన్ గారికి సన్మాన మనోహర్ రెడ్డి సార్ చేతులుగా భూమిస్తారు. స్టేజ్ దగ్గర లక్ష్మీదేవి 2వ వార్డు అన్ని రకాలుగా ఫెయిల్ అయినారు. పథకాల విషయం అయితేనేమి, అభివృద్ధి విషయంలో అయితేనేమి అన్ని రకాలుగా ఫెయిల్ అయినారు. కాబట్టి వాళ్ళు దేన్ని నమ్ముకున్నారు? క్రైమ్ నమ్ముకున్నారు, పోలీసులు నమ్ముకున్నారు, తప్పుడు కేసులు బనాయించవచ్చు అని చెప్పి పోలీసులు నమ్ముకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్లీనరీ మే 2025లో జరిగినప్పుడు
కేవలం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ తెలుగుదేశం పార్టీ తోరణాలు కట్టారు. ఆ తోరణాలు మన కౌన్సిలర్ల మీద, మన కార్యకర్తల మీద అటెంప్ట్ మర్డర్ కేసులు 307 అటెంప్ట్ మర్డర్, ఎవరో చంపబోయినామన్నారు. వాళ్ళందరినీ కూడా ఘోరంగా అవమానించి చిత్రహింసలకు గురి చేసి జైళ్ళలో పెట్టి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు కేవలం నమ్ముకుంది క్రైమ్ మాత్రమే నమ్ముకున్నారు, తప్పుడు కేసులను మాత్రమే నమ్ముకున్నారు, పోలీసులను మాత్రమే నమ్ముకున్నారు. నేను మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాను, రెట్టించిన ఉత్సాహంతో మరి అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. పని చేస్తే అణిచివేయబడడానికి మనమేం వస్తువు కాదు, మనం ప్రాణం ఉన్న మనుషులను అణిచివేయాలని ప్రయత్నిస్తే రెట్టింపు తిరగబడాలి అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంత ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఖచ్చితంగా నిలబడదాం. మన పోరాటాన్ని మనం చూపించాలనే విషయాన్ని కూడా మీ అందరికీ పేరున మనం చేస్తూ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పోరాట పట్టికలు కూడా నేను గమనిస్తా ఉన్నా. గట్టిగా నిలబడాలి, మనం మెతకవైగా వీడాలి, గట్టిగా నిలబడాలి. నిలబడి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తానికి ఒక సందేశం, బలమైన సందేశం పులివెందుల నుంచే పంపాలనే విషయాన్ని కూడా మీ అందరికీ మనం చేస్తూ, తప్ప ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులు కావాలి అని చెప్పి మీ అందరినీ కూడా నేను మనవి చేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, 5 సంవత్సరాలు అద్భుతంగా పనిచేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇకపై కూడా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొని కూడా కృషి చేయాలని పేరున మీ అందరినీ మనం చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగనన్న, జై జగనన్న, జై. వైఎస్ఆర్సీపీ మనోభావాలను దెబ్బతీసేలా, మహిళలను అవమానించేలా తప్పుడు మరియు దురుద్దేశపూరిత వార్తలు ప్రచురించిన రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా డిమాండ్ చేశారు. కడప నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ డిప్యూటీ సీఎం, కడప నియోజకవర్గ సమన్వయకర్త ఎస్బి ఆజాద్ బాషా, సిఈసి సభ్యులు కె సురేష్ బాబు తదితరులు కంప్లైంట్ ఫిర్యాదు నమోదు చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ మహిళల గౌరవాన్ని దిగదార్చే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పుడు చెప్పండి, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇలాంటి దుర్మార్గపు జర్నలిజంపై మీ వైఖరి ఏమిటి? మహిళల గౌరవాన్ని కించపరిచిన వారిపై మీరు చర్యలు తీసుకుంటారా లేక మౌనం వహిస్తారా? ఇలాంటి నీచమైన బాధ్యతారహితమైన ప్రచారాన్ని మీరు సమర్థిస్తారా? మహిళల గౌరవాన్ని కించపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకునే ధైర్యం మీకుందా లేక రాజకీయ ప్రయోజనాల కోసం మౌనం వహిస్తారా? ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కో ఆప్షన్ సభ్యులు, జిల్లా మరియు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదకూరులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి. మైదకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి మైదకూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన వైసీపీ శ్రేణులు అనంతరం మైదకూరు అర్బన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐ రమణారెడ్డికి ఫిర్యాదును అందజేస్తున్న వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, వైసీపీ శ్రేణులు.
రాధాకృష్ణపై ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ డి మురళీమోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పివి రాఘవరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి, కేసీ కెనాల్ మాజీ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ డిఎల్ శ్రీను, డి కొండారెడ్డి, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పత్రికా రంగం ఎటువంటి దిగజారుడుతనానికి అలవాటు పడిందో ప్రత్యక్షంగా చూస్తాను. ఒకప్పుడు పత్రికా రంగం అంటే కూడా ఎంతో విలువలతో కూడినటువంటి పత్రికా రంగం ముఖ్యంగా తెలియజేస్తుంది. ఫస్ట్ టైం 1835లోనే సత్యదూత అని ఒక పత్రిక ఏర్పాటు చేసి 1835లో, ఇప్పుడు కాదు. సత్యదూత అంటే అర్థమే, సత్య అంటే నిజమైనటువంటి వార్తలు, దూత అంటే అందరికీ చేర్చడం దాని ఉద్దేశం అది. అటువంటి విలువలతో కూడినటువంటి పత్రికా రంగాన్ని ఇటువంటి మేధావులు నడిపారంటే మరి కాశీనాథ్ నాగేశ్వరరావు, మరి ఇదే రకంగా చూసుకుంటే నాన్న వెంకటేశ్వరరావు గారు, సురపతి ప్రతాప్ రెడ్డి గారు, పెద్ద పెద్ద మేధావులు పత్రికా రంగాన్ని నడిపి వాస్తవాలను ఎప్పటికెప్పుడు ప్రజలకు తెలియజేస్తూ మరి వారిని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమం చేశారు. మన స్వాతంత్ర పోరాటంలో కూడా ముఖ్యంగా పత్రికా రంగం ఎంతో కృషి చేసి వాస్తవాలను ప్రజలకు చెప్పి ప్రజలను అన్ని రకాల చైతన్యవంతం చేసి సాధించుకున్నది ఈ యొక్క మన ప్రజ. అటువంటి పత్రికా రంగాన్ని ఈరోజు ఒక చీడ పొరుగు రాధాకృష్ణ, అటువంటి రాధాకృష్ణ ఇటువంటి సొల్లు కూడా చెప్తూ ఇదంతా ఏం అతను చేసింది కాదు, టోటల్గా ఇది డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మన పార్లమెంట్లో అమరావతి బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేశారో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు, అక్కడ దాదాపు 50,000 ఎకరాలు తీసుకున్నారు, అది అభివృద్ధి చేయాలంటే ఒక జనరేషన్ కాదు 2-3 జనరేషన్లకు కూడా అది అభివృద్ధికి రాదు, కొన్ని లక్షల కోట్ల కేంద్ర మరి 2002లో 2022లో మళ్ళా ఈయన స్టార్ట్ చేశారు. 2002 నుంచి మనం చూసింది ఇటువంటి రాతలు రాస్తున్నాడు. దాంట్లో కనీసం ఏ ఒక్కటైనా నిజం రాస్తున్నాడా? ఏ ఒక్కటైనా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తిట్టేదానికి, చంద్రబాబు నాయుడిని పొగిడేదానికి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా కానీ ఏదో ఒకటి తప్పు రాస్తూ ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశం తప్పగా వాస్తవాలు ఏ రోజు కూడా అందులో నిలబెట్టు. మరి ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ యొక్క ఏబిఎన్ ఛానల్, ఏబిఎనే కదా, అది ఏబిఎన్ కాదు, ఎన్బిఎల్ నారా చంద్రబాబు ఎన్సిపి, ఏబిఎన్ కాదు, సిబిఎన్ కదా, ఏబిఎన్ కాదు, సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు ఛానల్, నారా చంద్రబాబు నాయుడు ఛానల్. అటువంటి నడిపేటటువంటి ఈ యొక్క రాధాకృష్ణ అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళల అవమానపరిచే విధంగా మాట్లాడి ఈరోజు మహిళలంతా కనపడితే
ఊళ్ళతో పొరకలతో ఎండబడి కొడతారని చెప్పేసి రానియండి. అసలు ప్రజల్లో వ్యతిరేకత విపరీతంగా వచ్చింది, ముఖ్యంగా మహిళలు. రాజకీయంగా మాట్లాడుచి ఇంతకుముందు పత్రికలు ఉన్నాయి, మేధావులు ఉన్నారు, ఎటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు మిగతా పత్రికలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు ఉంది, ఇంత దిగజారలేదు కదా, కనీసం కొంతైనా విలువలు ఉండేదానికి. ఈరోజు దీనికి అన్ని రకాల భ్రష్ పట్టించి కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రాజు పలికేదానికి వాళ్ళను ఏదో ఒకరకంగా అనుకూలం చేసుకోవాలా, వాళ్ళతో లబ్ధి పొందాలా, ఇతను ఈరోజు కోటీశ్వరుడు కావాలా, అతని యొక్క స్వప్రయోజనాల కోసం మాత్రమే ఈరోజు వాడికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయి, వచ్చి తీరుతాయి. నిన్ననే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈరోజు నేను కంప్లైంట్ ఇచ్చా పోలీస్ స్టేషన్లో, నాకు తెలిసి రిజిస్టర్ చేస్తున్నట్టు నమ్మకం నాకు లేదు. అయినా సరే మేము లీగల్గా కోరుతున్నాం, లీగల్గా ప్రొసీడ్ అవుతాం, రిజిస్టర్ అయ్యేటట్టు చేస్తాం. రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఉంది సమస్య, 29 రోజులు తెలుస్తుంది. అప్పుడు ఉంటుంది తమాషా, ఏ రకంగా జరుగుతుందో, ఎట్లా ఈ యొక్క ఏబిఎన్ ఛానల్ కానివ్వండి, ఆంధ్రజ్యోతి పత్రిక కానివ్వండి, ఏ రకంగా చేస్తారు. ఇంతవరకు చేయలే, ఎందుకంటే లాస్ట్ 19 జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నా కానీ కూడా కక్ష సాధింపులు పోలే. ఇటువంటి చేస్తే మాత్రం 100% రాబోయే రోజుల్లో అన్ని రకాల ఇబ్బందులు పొరుగుతాడు. పోలీస్ స్టేషన్ న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాము, న్యాయపరంగా తను అన్ని రకాల శిక్ష పడేదానికి ఖచ్చితంగా మా దగ్గర అన్ని రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి. 100% అతనికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంటుంది. 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు వ్యవసాయానికి సేవలందిస్తున్న కార్మికులను పర్మిట్ చేయాలి. విద్యుత్ రంగంలో ప్రవేశపెట్టిన ప్రోత్సహిస్తున్నాయి. విజిట్ డిపార్ట్మెంట్లోని ఖాళీ పోస్టులు పనిచేస్తున్న కార్మికులతోని భర్తీ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ సర్వీస్ కాలానికి 10 లక్షలు చెల్లించాలి. తెలంగాణ తరహా 1 కోటి ఇన్సూరెన్స్ ఏపీలోనూ అమలు చేయాలి. అన్లిమిటెడ్ హెల్త్ కార్డులు ప్రతి కార్మికులకు ఇవ్వాలి. యుఈసిడబ్ల్యూయు 3వ రాష్ట్ర మహాసభలలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి డిమాండ్ సంఘ నిర్మాణానికి పటిష్టమైన ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నారు. మహాసభల్లో మాట్లాడిన వారు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫేక్ ముజాఫర్ అహ్మద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర దక్ష కార్యదర్శులు డి సూరిబాబు, పి మధుసూదన్ రెడ్డి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రాజశేఖర్, ఉపాధ్యాయుడు కె శ్రీనివాసులు, ఎస్పీడీసీఎల్ అధ్యక్షులు కార్యదర్శులు సుబ్రహ్మణ్యం రాజు, సుమన్, సిపిడిసిఏఎల్ కన్వీనర్ నాగరాజు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి అనిల్, 29 జిల్లాల విద్యుత్ కార్మిక సంఘ ప్రతినిధులు 400 మంది పాల్గొన్నారు. మహాసభకు ముందు పాత కలెక్టరేట్ ఆఫీస్ నుండి పాత రింగ్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ పూర్తి చేసుకుని మహాసభను ప్రారంభించారు. ముందుగా మన యూనియన్ గౌరవ అధ్యక్షుడు డి సూరిబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మన విద్యుత్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ఉన్న సుప్రీం గారిని కూడా వేదిక మీద ప్రధాన కార్యదర్శిగా ఉన్న సుప్రీం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ మరియు వారి యాజమాన్యం అనుసరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగు పట్టణ పరిశీలకులు శ్రీమతి ఇందిరమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల, మహిళల పట్ల అత్యంత హేమమైన వ్యాఖ్యలు చేస్తూ పత్రికా విలువలకు తిలోదకాలిస్తున్న రాధాకృష్ణపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేడు జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ పరిశీలకులు శ్రీమతి ఇందిరమ్మ మాట్లాడుతూ, రాజకీయంగా ఎదుర్కోలేక పత్రికా రంగాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద అనాలోచిత మాటలన్నీ మాట్లాడి మమ్మల్ని చాలా బాధ పెట్టారు. వీళ్ళకి ఎలాగైనా సమాధానం చెప్పాలి కదా మేము కూడా అని ఉద్దేశంతో
ఏబిఎన్ వాళ్ళ యాజమాన్యం మీద అందరి మీద కంప్లైంట్ ఇవ్వడానికి సిఐ గారి దగ్గరికి వచ్చాము. అసలు ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వము ఎప్పుడు ఏదో ఒక ఇన్సిడెంట్ని పక్కదారి పట్టించడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ముందు మహిళలకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఈ లిక్కర్ అంతా ఎట్లా జరుగుతుంది అన్నీ వాటి మీద పరిశీలన చేయకుండా ఎక్కడికెక్కడికో సమస్యను ఇంకో దారి తీసుకెళ్ళి అప్పటికప్పుడు దాన్ని ఇది చేసేస్తున్నారు. కాబట్టి మేమైతే ఈ సమస్యను పోరాడుతూనే ఉంటాము. మా జగన్ సారు ఈ విషయంలో చాలా గట్టిగా ఉన్నారు. మేము ఇచ్చిన ఈ కంప్లైంట్ మీద ఏం చర్యలు తీసుకోకపోతే కూటమి ప్రభుత్వం, మా జగన్ సార్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీని మీద చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. కక్ష సాధింపు చర్యలు అయితే కాదు, న్యాయబద్ధమైన చర్యలే ఉంటాయి తప్ప ఆయన ఎవరిని కక్ష సాధించాలనే ఉద్దేశంతో మా జగన్ గారు అయితే లేదు. మహిళలకు అండగా ఉండాలి, మహిళలది బాగా జరగాలి. ఆయన ఎప్పుడు మహిళలకు అండదండగానే ఉన్నోళ్ళే. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటి, వీళ్ళు అంతా తప్పుదారిలాగా కక్ష సాధింపు అది ఇదని మాట్లాడుతూ రాతలన్నీ పిచ్చి రాతలు రాస్తున్నారు ఏబిఎన్ వాళ్ళు. అసలు ఆయన ఎప్పుడు ఆ ఉద్దేశంతో ఉండింటే అసలు రాష్ట్ర ప్రభుత్వం అన్న 5 ఏళ్లలో ఇంత మంచి పరిపాలన అందించేది కాదు. ఆయన వాళ్ళ లేరు కాబట్టి మంచిగా జరిగింది పరిపాలన. ఆయన మళ్ళా వచ్చినా కూడా మహిళలకు ఎట్లంటే అట్లా మహిళల మీద మాట్లాడేదానికి ఆయన ఎప్పుడు సుముఖంగా ఉండరు. ఎప్పుడు ఆయన దానికి అగేన్స్టే. కాబట్టి మంచి గవర్నమెంట్ని అందించేదానికే మళ్ళీ వస్తారు ఆయన. మళ్ళీ వాళ్ళకి వచ్చి ఆయన మంచి ప్రభుత్వాన్ని అందించి మనందరినీ మహిళలకు అందరికీ మంచి మంచి అవకాశాలు ఇస్తారు అని నేను కోరుకుంటున్నాను. ఇదంతా వార్తలు ముగించే ముందు బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి. పులివెందులలో ఘనంగా మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు సర్పంచుల సన్మాన కార్యక్రమం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదకూరులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు. $5 కోట్ల రాష్ట్ర ప్రజలకు వ్యవసాయానికి సేవలందిస్తున్న కార్మికులను పర్మిట్ చేయాలి. జమ్మలమడుగు ఏబిఎన్ రాధాకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగు పట్టణ పరిశీలకులు శ్రీమతి ఇందిరమ్మ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.